హాయ్ అండి. ఈరోజు మీకోసం మంచి అప్డేట్‌నైతే తీసుకొచ్చాను. ఇది సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటిది. 10థ్ అండ్ 12థ్ బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటిది. మీకు తెలుసు ఈ సంవత్సరం రేపు ఫిబ్రవరిలో జరగబోయే ఎగ్జామ్స్‌కి దాదాపు 44,00,000 మంది పరీక్షలు రాయబోతున్నారు. విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారనమాట 10థ్ అండ్ 12థ్. దాంట్లో భాగంగా ఎవరైతే బోర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్‌ని ఫిక్స్ చేసుకుంటున్నారో, ఏ స్కూల్స్ అయితే బోర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్‌ని ఫిక్స్ చేయించుకుంటున్నారో, ఆ ప్రాసెస్‌లో ఉన్నారో వాళ్ళ కోసం ఏం చేసిందంటే సీబీఎస్‌ఈ సీసీటీవీ పాలసీలని తీసుకొచ్చింది. చాలా స్ట్రాంగ్ పాలసీస్ ఇది. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటిది. ఎంత పకడ్బందీగా నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనేటువంటిది చాలా క్లియర్‌గా ఒక సర్క్యులర్ ద్వారా చెప్పడం జరిగింది. ఏంటనంటే మొదటిది సీసీటీవీలు లేనటువంటి ఏ సెంటర్ అయినా అప్రూవ్ అవ్వదు. ఆ స్కూల్స్‌కి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరగదు. ఇది మొదటి రూలు. అంటే ప్రతి రూమ్‌కి ఒక సీసీటీవీ ఉండాలి. కారిడార్‌లో ఉండాలి. అలాగే బయట గేట్ దగ్గర ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే టోటల్ స్కూలు మానిటర్ అవ్వాలి. సీసీటీవీల సర్వేలెన్స్‌లో నడవాలి. ఇది ముఖ్యమైనటువంటి అప్డేట్. అలా కాని పక్షంలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలౌట్ చేయరు. ఇది ముఖ్యమైన విషయం. ఓకే. అందులో తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే ఇందులో తర్వాత రూలు ఈ సీసీటీవీలు ఎలా ఉండాలి అనంటే చాలా క్లియర్‌గా కనపడేటట్టుగా ఉండాలట. అంత క్లారిటీతో రికార్డ్ అవ్వాలి. అంటే టిల్టు, జూమ్ ఆప్షన్స్, ఆ తర్వాత రికార్డింగ్ క్వాలిటీ 1080p జూమ్ చేస్తే వాళ్ళ ఫేసెస్ క్లియర్‌గా కనపడేటట్టు, ఆ తర్వాత ఎవరెవరు వెళ్తున్నారనేది చాలా క్లియర్‌గా జూమ్ చేస్తే కనబడేటట్టుగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది టిక్ చేసుకోవాల్సిన అంశం అనమాట. దృష్టిలో పెట్టుకోవాలి. 1080p క్వాలిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అంత క్లారిటీతో వీడియోలు ఉండాలి. ఓకేనా. అంటే పిల్లలు చాలా క్లియర్‌గా కనపడాలి. ఆ మూలకు కూర్చున్న, మిడిల్‌లో కూర్చున్న ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు చాలా క్లియర్‌గా కనపడాలనేటువంటిది ఈ పాలసీలో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రతి రూమ్‌లో సీసీటీవీలు ఉండాలి. చాలా ముఖ్యమైనదండి ఇప్పుడు చెప్తాను. ఈ రికార్డ్ చేసినటువంటి ప్రతి వీడియోని చాలా కేర్‌ఫుల్‌గా దాచిపెట్టాలి. చాలా కేర్‌ఫుల్‌గా స్టోర్ చేయాల్సొస్తది. అంటే రిజల్ట్ రావడానికి ముందు ఉండాలి. తర్వాత కూడా 2 నెలల వరకు ఈ వీడియోలన్నీ స్టోర్ చేసి చాలా భద్రంగా పెట్టుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా, అలాగే ఎవరు దాని మీద ఏమంటాం వాటిని ఓపెన్ చేయకుండా చాలా కేర్‌ఫుల్‌గా దాచిపెట్టేయాలి. అలా వాటికి ప్రైవసీ పెట్టేయాలి. పాస్వర్డ్స్ ఇచ్చేసి చాలా కేర్‌ఫుల్‌గా దాచిపెట్టాలట. ఇది బోర్డ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ముందు కూడా స్టోర్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది రిజల్ట్ వచ్చే వరకండి. రిజల్ట్ వచ్చే వరకు ఉండాలి. రిజల్ట్ వచ్చే వరకు అవసరమైతే తర్వాత కూడా ఉంచమనేసి క్లియర్‌గా చెప్పింది. ఈ రికార్డింగ్స్ అన్నీ. అంటే ఎప్పుడైనా రావచ్చు, చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి అనమాట. అంత స్ట్రాంగ్ రూల్స్ పెట్టింది. రెండోది ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలి. స్టూడెంట్స్, స్టాఫ్, ఎగ్జామినేషన్ అఫీషియల్స్ వాళ్ళందరికీ తెలియపరిచి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం ఒకటి. అటు తర్వాత ప్రతి 10 రూములకి ఒక పర్సన్ ఉండాలి. ఒక టెక్నీషియన్ ఉండాలి అనేసి క్లియర్‌గా చెప్పింది. అది ఆపరేట్ చేయడానికి. ఒకవేళ పని చేయట్లేదనుకోండి ఇమ్మీడియేట్‌గా దాన్ని ఆపరేట్ చేయాలి. దాన్ని బట్టి ఫిక్స్ చేసేయాలి. సో, అలా టెక్నీషియన్స్ ఉండాలి కొంతమంది అనేసి క్లియర్‌గా చెప్పింది. ఐటీ వాళ్ళు కూడా ఉండాలి. టెక్నీషియన్స్ ఉండాలి అనేది కూడా చెప్పింది. ఓకే. అంటే వీళ్ళందరికీ కూడా మేబీ రెమ్యునరేషన్స్ ఇస్తుందనేది ఇక్కడ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. టెక్నీషియన్స్ ఉండాలనేటువంటిది. ఓకే. ఇవి స్ట్రాంగ్ రూల్స్ అనమాట. ఇవి కాక ఇంకా ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటివి. నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఇవే ముఖ్యమనేసి చెప్పాను మీకు. ఎవరైనా ఎగ్జామినేషన్ సెంటర్ ఫిక్స్ చేసుకుంటున్నట్లయితే మీరు త్వరపడి ఈ సర్క్యులర్ మీద డిస్కస్ చేసి ఎమ్మటే సీసీ కెమెరాలు ఫిక్స్ చేయించుకోండి స్కూల్ చుట్టూ. అదర్వైజ్ మీకు సెంటర్స్ ఇవ్వదు అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్‌గా తెలియజేస్తుందనమాట. ఓకే. ఇది ప్రిన్సిపల్‌లకి, వైస్ ప్రిన్సిపల్‌లకి అందరికీ పంపించడం జరిగింది సర్క్యులర్. అలాగే పబ్లిక్‌లో కూడా పెట్టారు. కాబట్టి ఇప్పుడు టీచర్స్, స్టూడెంట్స్ చేయాల్సిన పనులేంటంటే అంత ఈజీగా అయితే ఎగ్జామ్స్ జరగవండి. చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతాయి. అటు పిల్లలకు ఈజీగా పాస్ అయిపోతారనేటువంటి భ్రమలో ఉండకండి. కొంత ప్రాక్టీస్ మంచిగా ఇవ్వండి. ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉన్న పిల్లలకి ఇంకొంత ప్రాక్టీస్ ఇవ్వడానికి ప్రయత్నించండి. వాళ్ళ సొంతంగా రాసుకోవాలి. ఏం జరిగినా వాళ్ళ సొంతంగా అయితే రాసుకోవాల్సొస్తది. ఎందుకంటే ర్యాండమ్‌గా చెకింగ్ జరుగుతది. ఈ కెమెరాలతో స్టోర్ చేయించి వాళ్ళు సడెన్‌గా ఇన్స్పెక్షన్ వాళ్ళొచ్చి ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళొచ్చి సడెన్‌గా ఇన్స్పెక్షన్ చేసి విజిట్ చేసి స్కూల్‌ని చెక్ చేసే అవకాశాలున్నాయి కాబట్టి బీ కేర్‌ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇస్తాను. ఆల్రెడీ అంతకుముందు ఒక అప్డేట్ కూడా ఇచ్చాను. ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్‌ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎనక్సర్స్ ఏంటి అనేది క్లియర్‌గా చెప్పడం జరిగింది. అది ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్. నేను ఖచ్చితంగా తెలియపరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.